ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్దాం. దేవుడు మనందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నమ్ముతున్నారే మాట? ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? నువ్వు పాపిగా ఉన్నా సరే, నువ్వు ఎలా ఉన్నా సరే, దేవుడు నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు. కానీ మనమే ఏం చేస్తామంటే, దేవుని ఒక్కొక్కసారి విడిచిపెట్టేసి మనం చాలా దూరంగా దేవునికి ఉంటాం ప్రేమ దేవుని బిడ్డలారా. కానీ దేవుడి మట్టికి నువ్వు ఎలాగున్నా, ఏ పొజిషన్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుడు నిన్ను ఇష్టపడతానే ఉంటున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనుషుల్ని చాలా చాలా ఇష్టపడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ యోనా గ్రంథంలో మనం చూద్దాం ప్రేమ దేవుని బిడ్డలారా. దేవునికి తన ప్రజలంటే చాలా చాలా ఇష్టం. కానీ వాళ్ళు పాపపు జీవితంలో జీవిస్తేనే ఆయన ఏం చేస్తాడో తట్టుకోలేకపోతున్నాడు. కానీ దేవుడు వాళ్ళని ప్రేమించి అనేక సార్లు వాళ్ళని గద్దిస్తున్నాడంట. అనేక సార్లు వాళ్ళకి చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అరే, మీరు పాపపు జీవితంలో జీవించమాకండి, చెడు వ్యసనాల్లో మీరు ఉండమాకండి, మంచి మార్గంలో మీరు నడవండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకని? దేవుడు మనుషుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి. అంటే మనందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంట, చాలా చాలా ఇష్టపడుతున్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు ప్రేమ దేవుడా. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు ఈ యొక్క నినివే పట్టణం, ఆ యొక్క ప్రజల గురించి దేవుడు చాలా చాలా ఆయన యోనా గురించి, అలాగే తన ప్రజల గురించి దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. కాబట్టి యోనాని ఏం చేశాడంటే, నినివే పట్టణాన్ని నాశనం చేయకుండా యోనాని అక్కడికి నినివే పట్టణానికి పంపిస్తున్నాడు ప్రేమ దేవుని. అంటే ప్రజలు నాశనం అయిపోవటం ఆయనకి ఇష్టం లేదు. చూద్దామా ఒకసారి ప్రేమ దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. యోనా పట్టణములో ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోలిపట్ట కట్టుకొనిరి. చాలు చాలు, హల్లెలూయా. ఇక్కడ యోనా ఒక రోజంతా ఆ పట్టణం అంతా తిరిగి ఏం చెప్పాడంట యోనా? ఏమండి, ఈ యొక్క 4 దినములు నినివే పట్టణం నాశనం అవుతుందని ప్రకటించి, అంటే ఒకే ఒక్క మాట ఏం చెప్పాడంటే యోనా, ఈ యొక్క నినివే పట్టణం అంతా 4 రోజుల్లో నాశనం అయిపోబోతుంది అనే మాట చెప్పాడు. దేవుడు ఎందుకని నాశనం చేయబోతున్నాడు నినివే పట్టణాన్ని అంటే, ఆ పట్టణములు ఉన్న ఆ యొక్క జనాంగం అంతా పాపపు జీవితంలో వాళ్ళు జీవిస్తున్నారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. అంటే దేవుడు కూడా చూస్తాడు. మనం కూడా ఏం చేస్తాం, మన పిల్లల్ని ఏమండి అల్లరి కొంతసేపు చేస్తారు, ఇంకెక్కువసేపు మనకి తట్టుకోలేని ఇరిటేషన్ వచ్చేస్తే మనం ఏం చేస్తాం, వాళ్ళని బాగా చేస్తాం. అవునా కదా? కొట్టేస్తాం పిల్లల్ని కూడా. అలాగే దేవుడు కూడా తన ప్రజలు మంచిగా ఉండాలి, తన పిల్లలు మంచిగా ఉండాలని ఆశపడతాడు. దేవుడు మనకి ఫ్రీ యాక్సెస్ ఇచ్చాడు, నువ్వు ఏదైనా చేయొచ్చు. ఈ మాట గుర్తుపెట్టుకొని ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు ఏది చేయటానికైనా నీకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. పాపమైనా చెయ్యి, ఏదైనా చెయ్యి, దేవుడు నీకు ఆ యాక్సెస్ ఇచ్చాడు. కానీ రేపు ప్రతిదానికి ఒక లెక్క నువ్వు అప్పు చెప్పుకోవాలి. ఇది మళ్ళీ జ్ఞాపకం చేసుకో అని దేవుడు చెప్తాను. అందుకనే దేవుడు ఆదామును అవ్వని ఎప్పుడైతే ఈ భూమి మీద ఆయన పుట్టించాడో అప్పుడు నుంచి కూడా ఏమైందంటే దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు వాళ్ళకు కూడా. మీ ఇష్టం, ఏదున్న తోట అంతా మీదే, మీరు ఎలా కావాలంటే అలాగా స్వేచ్ఛగా బ్రతకొచ్చు. అంటే అప్పుడు నుంచి ఇప్పుడు కూడా దేవుడు ఏం ఇచ్చాడంటే మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వేచ్ఛని ఇచ్చాడు, ఎలా కావాలంటే అలా మీరు బ్రతకొచ్చు అని. కానీ దేవుడు ఒక 10 ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. అంటే ఫ్రీడమ్ ఇచ్చాడు, అలాగే ఆజ్ఞలు కూడా, నువ్వు ఇలాగ ఉండాలి అనే ఆజ్ఞలు కూడా దేవుడు పెట్టాడు. కాబట్టి మంచిగా నువ్వు బ్రతుకు, మంచిగా దేవునిలో ఉండు, దేవునిలో ఎదుగు, పాపపు జీవితాన్ని విడిచిపెట్టే, చెడు వ్యసనాలు విడిచిపెట్టే అని దేవుడు అన్ని క్లియర్గా చెప్పి నువ్వు మంచిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రేమ దేవుడు. కాబట్టి ఇప్పుడు దేవునికి స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు పాపమైనా చేయొచ్చు,
లేకపోతే మంచిగా ఆయన ఉండొచ్చు. అది ఆ యొక్క ఫ్రీడమ్ మీ చేతిలోనే ఉంది. కానీ పాపము తగ్గ ప్రతిఫలం మనం అనుభవించాల్సిందే. ప్రియమంది, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఏ తప్పు చేసినా, నీ నోటెమ్మట ఒక రాని అనకూడనే మాటలు మీరు మాట్లాడినా కూడా దానికి కూడా మీరు లెక్క అప్పుడు చెప్పాల్సిందే. కోపములు అనేసాం భాస్కర్ గారు అని అంటే మాటకి రేపు అక్కడ చెప్పుకోవాలి, మనం ఇక్కడ ఏం ఉండదు. కోపములు వచ్చేసింది, కోపములు అనేసానంటే ఆ మాటలో ఇక్కడే మనకి బాగానే ఉంటుంది. దేవుడు మనకు అంత ఫ్రీడమ్ ఇచ్చాడు. కానీ రేపు అక్కడ నువ్వు పైలోకంలో దేవుని దగ్గర నువ్వు తీర్పు చెప్పాల్సింది. నీ నోటి మాటకు కూడా అక్కడ లెక్క నువ్వు అప్ప చెప్పాల్సిందే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ నినివే ప్రజలని దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట, తన ప్రవక్త ద్వారా, తన సేవకుని ద్వారా దేవుడు ఏం చేస్తాడంట, ఒక హెచ్చరిక. నినివే ఆ యొక్క యోనా ఎందుకని వెళ్ళకోకుండా తర్షీష్ ఎందుకు వెళ్ళాడు ఏమన్నా తెలుసా? ఓకే, అది మంచిదే. అయితే దేవుడు నినివే వెళ్ళమని చెప్పాడు యోనాకి. ఎందుకు తర్షీష్ వెళ్ళిపోయాడంటే అక్కడున్న మనుషులు చాలా భయంకరులు, బాగా కోపం లేకపోతే ద్వేషముతో కూడిన వాళ్ళు. కాబట్టి యోన భయపడిపోయి అమ్మో అక్కడి నుంచి సువార్త చెప్పలేనంటే, ఇప్పుడు మనకి లోకంలో ఉన్న ఒరిస్సా ప్రాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒరిస్సా ప్రాంతంలో మన బైబిల్ పట్టుకొని వెళ్తే ఇక మనకి ఇక మనం ఒకవేళ అక్కడ చనిపోవచ్చు కూడా, ఆ పరిస్థితుల్లో ఉంది ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి అంత భయంకరమైన ఊరులాగా ఆ యొక్క నినివే పట్టణం ఉంది. అందుకనే యోనా ఏమైపోయాడంట, భయపడిపోయాడు. అందుకే వెళ్ళకోకుండా దేవుని మాటను కూడా ధిక్కరించి భయపడిపోయి ఏమైపోయాడంట, తర్షీష్కి వెళ్ళిపోయాడు. అంటే అంత భయంకరమైన మనుషులు, అంత భయంకరంగా వాళ్ళు జీవిస్తున్నారు ఈ లోకంలో. అందుకనే అంత భయంకరంగా ఉన్న దేవుడు విడిచిపెడుతున్నాడా? ఒక ఛాన్స్ ఇచ్చాడు. తన ప్రవక్త ద్వారా వెళ్ళి ఏం చెప్పాడంట, ఇంకొక 4 రోజులే టైం ఉంది, ఈ 4 రోజులు దాటితే ఈ పట్టణం అంతా నాశనం అయిపోతాయి. దేవుడు నాశనం చేసిన 2 పట్టణాలు ఉన్నాయి. ఏంటిదంట 2 పట్టణాలు? సొదొమ గొమొర్రా. అలాగే మన నోవాహు దినాల్లో ఆ జల ప్రళయం వచ్చింది కదా, దేవుని యొక్క ఉగ్రత మనం చూసాం ప్రేమ దేవుని బిడ్డలారా. ఎలాగుంటుందంట, ఆ యొక్క నోవాహు దినాల్లో మొత్తం 40 రోజులు అంతా భూమి మీద నీరే. అంటే ఒక్క మనుష్యుడు కూడా బ్రతకల, ఒక నోవాహు కుటుంబం తప్ప అందరూ కూడా చనిపోయారు. అప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నినివే పట్టణంలో ఉన్న ప్రజలలాగే ఆ రోజుల్లో కూడా ఉన్నారు. అందుకనే దేవుడు నోవాహును పంపించాడు. 120 సంవత్సరాలు ఆయన సువార్త చేశాడు. అరే బాబు మారండిరా, పాపాన్ని మారండి, వ్యసనాల నుంచి విడుదల దయచేయండి అని ఆయన ఎంతగానో మొత్తుకున్నా కూడా అవన్నీ విడిచిపెట్టేయండి అని అన్నా కూడా వాళ్ళు చాలా నవ్వుకున్నారు. ఏమో తెలుసా, వర్షం పడిద్దిరా బాబు, 40 రోజులు ప్రచండ వర్షం పడిద్ది అని చెప్పాడు. వాళ్ళు ఎందుకు నవ్వుకున్నారు? వర్షం పడిద్దని అని అంటే ఎందుకు నవ్వుకున్నారో తెలుసా? ఆ రోజుల్లో అసలు వర్షాలు అనేవి పడవు, అందుకనే వాళ్ళు నవ్వుకున్నారు. రే వర్షాలు పడవు, నోవాహు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఎప్పుడు వర్షం పడిద్ది, జలప్రలయం వస్తుంది, మొత్తం చచ్చిపోతారని చెప్తున్నాడు, అసలు వర్షం పడిద్దా అని వాళ్ళు నవ్వుకున్నారంట. కానీ దేవుడు ఏం చేశాడంట, ఆ ఓడ కట్టిన వెంటనే చినుకులు పడటం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే చినుకులు మెల్లిమెల్లిగా స్టార్ట్ అయినాయో ప్రజల్లో భయం వచ్చేసింది. అమ్మో నోవాహు చెప్పిన మాట వాస్తవమే, ఇక మనం చచ్చిపోతామని గబా గబా వాళ్ళు ఓడ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే దేవుడు ఆ డోర్స్ని, నోవాహు చేతులు లేవు, ఆ డోర్స్ క్లోజ్ చేయటం, ఆ యొక్క తాళపు చెవులన్నీ ఎవరి దగ్గర? దేవుని దగ్గర ఉన్నాయి. నువ్వు సువార్త చేయటమే నీ పని. కాబట్టి వాళ్ళు బ్రతకటమో సావటం అది ఇక వాళ్ళే ఇష్టం. కాబట్టి వెంటనే చినుకులు ఎప్పుడైతే అట్లా స్టార్ట్ అయినాయో ఒక్కొక్కరిలో భయం ఏర్పడిపోయింది. అమ్మో నోవాహు చెప్పిన మాట అది యథార్థం, వాస్తవమే, మనం చచ్చిపోతామేమో అనుకొని వెంటనే వాళ్ళు ఓడ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారు. తీరా చూస్తే అక్కడ డోర్ అంతా క్లోజ్ చేసింది. ఆ డోర్ కొట్టి, ఆ యొక్క పడమను కొట్టి, నోవాహు డోర్ది, మీ లోపలికి రావాలి, మేము చచ్చిపోతామేమో అన్న నోవాహు చేతిలో కూడా
లేదు. అందుకనే దేవుడు చాలాసార్లు మనకు కూడా వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఎవరి ద్వారా? సేవకుని ద్వారా మనకు కూడా అనేకమైన వార్నింగ్స్ వస్తూ ఉంటాయి. వాక్యం ద్వారా జాగ్రత్తగా వాటిని విని మనం గైకొని నడుచుకుంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. నాకేంట్లే, లేకపోతే చెప్తే వినాలా అని అనుకుంటే ఏమైందో తెలుసా? నోవహ దినాల్లో ప్రజలు ఎలాగైపోయారో అటు విధమైపోతారు. ప్రేమ దేవుని బిడ్డరా, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మాట మనం వినాలి. ఆయన ఏది చెప్తున్నాడో అది జరిగిద్ది. కాబట్టి మనం దేవుని మాట విని ఆయనకు లోబడే వారిలాగా ఈ లోకంలో జీవించాలి. అప్పుడు ప్రజలు వినలా. ఎప్పుడైతే చినుకులు పడతాయో అప్పుడు వాళ్ళు నమ్మరు. 120 సంవత్సరాలు ఆయన నెత్తి నోరు కొట్టుకున్నాడు. అరే బాబు మారండ్రా, ఆయన పాపాన్ని వదిలిపెట్టండి, వ్యసనాలు వదిలిపెట్టండి ఎంత బతిమిలాడినా కూడా వాళ్ళు మానలా. అంటే ఎప్పుడైతే మనకు ఒక దెబ్బ తగిలిద్దో అప్పుడు ఏమిద్ది? ఆ గాయం మానేదాకా మనకి స్పృహలో ఒక చేత అమ్మో దేవా మమ్మల్ని క్షమించయ్యా అని మళ్ళీ దేవుని బతిలాడుతూ ఉంటాం. మళ్ళీ తగ్గిపోయిన తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ యథావిదే అలా పడతా లేస్తా ఉన్న ప్రజలు మనం. కాబట్టి అటు విధంగా ఉండొద్దు ప్రియమ దేవుని బిడ్డలారా. ఇక్కడ నోవాహు ఎన్ని 120 సంవత్సరాలు చెప్పినా ఏమైపోయిందంటే జల ప్రళయంతో మొత్తం నాశనం. అంటే దేవుని ఉగ్రత ఎలా ఉంటుందా అని నేను చెప్పా ప్రియమ దేవుని బిడ్డలారా. అలాగే సొదొమ గొమొర్ర కూడా ఎలా నాశనం అయిపోయింది? దేవుడు చూసి 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 అక్కడ ఆ పాపం పెరిగిపోవటం మూలాన ఆ యొక్క సొదొమ గొమొర్రని దేవుడు ఏం చేసిండే అక్కడ కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు. దేవుడు తన దూతలను పంపించి 2 దూతలను అక్కడికి పంపించి ఆ పట్టణంలో ఈ పట్టణం అంతా నాశనం చేయబోతున్నా. కాబట్టి లోతుకి ఏం చెప్పాడంట? మీరు విడిచి చక్కని కుటుంబం నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోంటానే. అంటే ముందుగానే నీకు ఏదైనా జరిగేటప్పుడు, ఏదైనా అయ్యేటప్పుడు దేవుడు ముందుగానే నీకు ఒక సెన్స్ అనేది ఉంటుంది. నీకు మనుషులందరికీ ఒకటే ఉంటుంది, అరే ఇప్పుడు ఏదో జరగబోతుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఏదైనా నీకు జరిగే ప్రమాదం ఏదైనా జరుగుతున్నప్పుడు ఏదైనప్పుడు కంపల్సరిగా దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన ప్రవర్తన, మన క్రియలు మనకు తెలుస్తూ ఉంటాయి. నువ్వు సరి చేసుకున్నావా బాగానే ఉంటుంది, ఒకవేళ సరి చేసుకోలేదనుకో ప్రమాదం కంపల్సరిగా జరిగింది. ప్రమాదం సార్ నాకు చాలాసార్లు నేను చెప్పాను, 3 దర్శనాలు వస్తే 2 దర్శనాలు నెరవేరిపోయిన. ఒక దర్శనం ఏంటంటే నా కాలు ఏళ్ళు విరిగిపోయి రక్తం కారుతుంది. వెంటనే నేను లెగ్గానే 2 దర్శనాలు నెరవేరిపోయినాయి. ఒకటి జరగాలి. జరిగిద్దా జరగదా? కంపల్సరీగా జరిగిద్ది. 2 జరిగినాయిగా, 3వది కూడా జరిగిద్ది. ఇక నాకు మామూలుగా కాదు, వణుకొచ్చేసింది. ప్రభువా వెంటనే నేను మోకరిచ్చి ఒకవేళ నేనేమైనా తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా, నీ సేవ చేయాలి ప్రభా, నన్ను క్షమించని ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే అది జరగకోకుండా దేవుడు. కాబట్టి దేవుని దగ్గర మనం ప్రతీది ఒప్పుకొని విడిచిపెట్టేస్తే దేవుడు మనం క్షమించి. మనం ఎంతటి వాళ్ళం అండి? మనం ఏ పార్టీ వాళ్ళం? ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే వాళ్ళం. రోజుల్లో బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్తాము అనే గ్యారంటీలు కూడా మనకి లేవు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఎంత దేవుని ముందు ఆఫ్టర్ ఆల్ మనం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవు. చక్కగా నీకు ఆయుష్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు. మంచిగా బ్రతకడానికి దేవుడు నీకు యోగ్యతను ఇస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, అదే దేవునికి నువ్వు ధిక్కరిస్తే దేవుని ఉగ్రత మనం తట్టుకోలేం. అంటే కొంత లిమిట్ అనేది ఉంటుంది. మనుషులైన మనకు కూడా కొంత లిమిట్ ఉంటుంది. మన పిల్లలు ఏడిపిస్తే కొంతవరకు మనం సహిస్తాం, రే బాబు ఆగండ్రా అని చెప్తూ ఉంటాం. కానీ వాళ్ళు స్తుతి మించితే ఏం చేస్తాం? వాళ్ళని కొడతాం కదా. అలాగే దేవుడు కూడా, నువ్వు ఆ దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ఉన్నావా, దేవుడు చూసి చూసి నీకు బుద్ధి వచ్చేలాగా ఏదో ఒకటి దేవుడు చేస్తాడు. ప్రేమందేవుని బిడ్డ జాగ్రత్త. కాబట్టి ఇక్కడ ఎన్ని రోజులు అంట? 4 రోజులు దేవుడు ఆ నినివే పట్టణానికి ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలండి? ఈ 4 రోజులు దేవుడు టైం ఇచ్చాడు. 4 రోజులు ఏం చేద్దాం? సపోజ్ ఇప్పుడు మన నూజివీడు పట్టణం నాశనం అయిపోద్ది, మనందరం చచ్చిపోదాం. ఏం చేద్దాం? ఇప్పుడు చచ్చిపోవటానికి ప్రిపేర్ అయిపోదామా? ఏం చేద్దాం? మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా మా పట్టణాన్ని కాపాడు, మమ్మల్ని కాపాడు, మా క్షేమాన్ని ఇవ్వయ్యా, ఒకవేళ మేము తప్పు చేస్తే పాపం చేస్తే క్షమించయ్యా అని మనం
ప్రార్థన చేయాలి, అప్పుడే మనం బ్రతుకుతాం. లేకపోతే అబ్బో చెప్పారులే, లేకపోతే ఏమైద్దిలే అని అనుకుంటే అయిపోయిన తర్వాత ఇక ఏముండదు. ఇక అర్థమవుతుందా? ఇక అంతా అయిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం. అవ్వకముందే మనం ఏదో ఒకటి అలర్ట్గా మనం ఉండాలి. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన ఏమన్నా మనం చేస్తున్నామైతే వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టేస్తే నువ్వు ధన్యుడు, ధన్యురాలు, ప్రియమైన దేవుని బిడ్డ. లేకపోతే నాశనానికి నువ్వు కారకురాలు అవుతావు. కాబట్టి జాగ్రత్త, దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవించమని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఆ నినివే ప్రజలందరికీ ఈ యొక్క యోనా చెప్పిన మాటలన్నీ వెంటనే వాళ్ళకి ఏమిటంటే భయం వచ్చేసింది. అమ్మో, దేవుని యొక్క సేవకుడు చెప్పాడు, ఆయన యొక్క ప్రవక్త చెప్పాడు, కాబట్టి ఏం చేయాలని డిసైడ్ అయ్యారంటే వాళ్ళు ఉపవాసం ఉండటానికి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఉపవాసం ఉన్నారు చక్కగా, వాళ్ళుగా మోకరించి ప్రార్థన చేస్తున్నారంట. ఈ మాట ఆ ప్రజలందరూ ఉపవాసాలు ఉంటే ఈ మాట ఎవరు విన్నారో తెలుసా? ఆ యొక్క దేశంలో ఉన్న రాజు ఆ మాట విని ఆయన కూడా ఉపవాసం ఉండడానికి సిద్ధపడిపోయారు. చూద్దాం ఒకసారి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞీయగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని మనము లయము కాకుండా చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేతమయ్యకూడదు, నీళ్లు త్రాగకూడదు. చాలు, హల్లెలూయా. ఇక ఏమంటే మనుషులు ఉపవాసం ఉండటం అది సామాన్యమే, కానీ ఆ రాజు ఏం ఆజ్ఞ ఇచ్చాడంట? పిల్లలు, పశువులు కూడా వారిని ఉపవాసం చేశాడు. పశువులకు గడ్డేయొద్దు, పశువులకి నీళ్లు కూడా పెట్టద్దు. అంటే ఎంత కఠినంగా వాళ్ళు ఉపవాసం ఉంటున్నారో. రోజు మనం కూడా ఉపవాసం ఉంటాం, అన్ని తినేసి ఉపవాసాలు ఉంటాం. ఏం జరుగుతాయి మన బ్రతుకుల కార్యాలు? అంటే నీ జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే ఉపవాసం ఉండు, దేవుని దగ్గర బతిమలాడు, దేవుని దగ్గర ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అంతేగాని నేను ఉపవాసాలు ఉండకోకుండా దేవుని దగ్గర నువ్వు ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటే దేవుని జీవితంలో ఎలా కార్యాలు చేస్తాడు? ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనుషులే కాదు పశువులు కూడా ఉపవాసాలు ఉంటున్నాయి. కాబట్టి దేవుడు ఆయన కోపాగ్నిని చల్లార్చుకోకుండా ఉంటాడా? ఉపవాసం ఉంటున్నారు. చక్కగా రాజు తన సింహాసనాన్ని వదిలేసి కిందకి దిగి ఉపవాసం ఆయన ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఒకవేళ మనసు మార్చుకుంటాడేమో. ఇప్పుడు ఆయన కోపం చల్లారాలంటే అది ఆయన చిత్తం. మనం మటుకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కాబట్టి మన మీద ఒకవేళ జాలి, ప్రేమ, దయ ఆయనకు ఉంటే ఆయన మనల్ని కనికరించి ఏమీ కాకోకుండా చేస్తారు. అందుకే రాజు అంటున్నాడు, మనమందరూ ఉపవాసం ఉందాం. ఉపవాసం ఉంటే దేవుడు ఒకవేళ ఆయన మనసుని ఏమైనా తిప్పుకుంటాడేమో, మన మీద ఏదైనా దయించుతాడేమో, మన మీద ఏదైనా జాలి ఉంచుతాడేమో అని వాళ్ళందరూ ఉపవాసం, ఆ పట్టణం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మాట జ్ఞాపకం చేసుకోండి. మనం కూడా ఏదైనా సమస్యల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, మనం కూడా కూర్చొని ప్రార్థనలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఉపవాసం ఉండాలి. చక్కగా దేవుని యందు మన కన్నీరు కార్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారు. ఇక్కడ వీళ్ళు కూడా దేవుడు మనసు మార్చుకుంటాడేమో అనేసి వాళ్ళు ఉపవాసం ఉండటం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఇలా ఉపవాసాలు ఉండగా దేవుడు ఏమి మనసు మార్చుకోవాలా? ఆయన మనసు ఏమీ మార్చుకోవాలా? కానీ దేనికి ఆయన మనసు మార్చుకున్నాడో తెలుసా? వీళ్ళు ఉపవాసాల నుండి ప్రార్థన చేశారు. అర్థమవుతుందా? ఉపవాసం ఉన్నారు, అలాగే దేవుని దగ్గర మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. దేనికని? దేవుని యొక్క మనసు మారిద్దేమో, మన మీద దయ ఉంటుందేమో అనేసి వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు. అయితే అయినా కూడా దేవుని మనసు మారలా. దేనికి మారింది? దేవుని మనసు మారింది. దేనికి మారిందో తెలుసా? చదువు సార్ 9వ వచనం కూడా. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచిపెట్టి
మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. చాలు, హల్లెలూయా. ఇప్పుడు మనుషులందరూ మారాలంట. వారి యొక్క దుర్మార్గములు, లేకపోతే వాళ్ళకున్న చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన ఏ పనులు అయితే చేస్తున్నావు అవన్నీ కూడా నువ్వు విడిచిపెడితే అప్పుడు దేవుడు కనికరిస్తాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంట, వీళ్ళ మనసులు మార్చుకున్నారు. వీళ్ళు చెడు మార్గాలన్నీ విడిచిపెట్టేశారు. చెడు నడక, లేకపోతే ఆ వ్యసనాలు, ఇవన్నీ కూడా మానేసి వాళ్ళ యొక్క జీవనం ఎలాగైపోయిందంటే జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. చక్కగా క్రియలు చాలా బాగున్నాయి. అర్థమవుతుందా? దేవుడు ఏం చూస్తాడు? మన క్రియల్నే దేవుడు చూస్తాడు. ఎందుకంటే రేపు అది తీసుకెళ్ళేది మన క్రియలే. కాబట్టి నీ క్రియలను నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు దేవుడు వాళ్ళ ఉపవాసం ఉన్నారు, కన్నీరు కార్చి ప్రార్థన చేశారు, అయినా కూడా ఆయన ఆలకించలా. కానీ వాళ్ళ మనసులు మార్చుకొని వాళ్ళ దుర్మార్గతను విడిచిపెట్టి వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టేసి వాళ్ళు ఏం చేశారంట, మంచి క్రియలు చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు దేవుడు నేను మానేసా అని నువ్వు అంటే సరిపోదు, నీ క్రియలు దేవుడు మెల్లిగా చూస్తాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఈ మనుషులందరూ కూడా వారి దుర్మార్గతను విడిచిపెట్టేసి చక్కగా వాళ్ళ క్రియలు, మంచి క్రియలని వాళ్ళు చేయటం ప్రారంభించారంట. నినివే పట్టణంలో 120,000 మందికి పైగా ఉన్నారు ఆ పట్టణంలో. ఆ పట్టణంలో వాళ్ళందరూ కూడా చెడు మార్గాలను విడిచిపెట్టేసి వారి యొక్క దుర్మార్గతను విడిచిపెట్టేసి చక్కగా వాళ్ళ క్రియలు మంచిగా ఉండటం, వాళ్ళు మంచిగా వాళ్ళ క్రియలు చేయటం దేవుడు చూస్తున్నాడు అంట. ప్రేమ దేవుడు అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ దుర్మార్గతను విడిచిపెట్టి మంచి క్రియలు వాళ్ళు చేస్తున్నారో అప్పుడు దేవుడు వాళ్ళందరినీ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. మళ్ళీ వీళ్ళు పాపంలో ఏమైనా ఉంటున్నారా? ఎందుకని ఆ పట్టణం అంతా నాశనం చేసేయడానికి దేవుడు చూస్తున్నాడు. కాబట్టి వాళ్ళందరూ మంచి క్రియలు చేయటం ప్రారంభించారు. అప్పుడు దేవుడు చూసి ఓకే వీళ్ళ ఒక మార్పు అనేది వచ్చింది. కాబట్టి దేవుడు తన కోపాన్ని చల్లార్చుకొని ఎలాంటి నష్టము కూడా జరగకుండా చక్కగా వారి ప్రార్థనలు ఆలకించి వారి ఉపవాసాలు దేవుడు చూసి ఆ నాశనం చేయకుండా దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. 10వ వచనం కూడా ఒకసారి, ఈ నినివే వారు చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపతుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. చాలు, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ యొక్క చెడు నడక, లేకపోతే వాళ్ళ వ్యసనాలు, వాళ్ళ క్రియలు, చెడ్డ క్రియలు అన్నీ కూడా వాళ్ళు మానేసి మంచి క్రియలు వాళ్ళు చేస్తాం మొదలుపెట్టారంట. ఇప్పుడు ఆ క్రియలన్నీ దేవుడు చూసి ఏం చేశారంట, ఆ కీడు వాళ్ళ మీదకి రాకోకుండా దేవుడు కాపాడాడు. ప్రేమ దేవుడు, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా దేవునికి ఏమైనా వ్యతిరేకంగా చేస్తున్నావేమో జ్ఞాపకం ఉంచుకో. ఈ రోజు నుంచి అవన్నీ ఆపే మంచి క్రియలు స్టార్ట్ చేయి. దేవుడు చూస్తాడు. ప్రేమ దేవుడు, నువ్వు మంచి చేసినా నువ్వు చెడు చేసినా ఏదైనా కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వు మంచి చేసావా, దేవుడు నీ మీద ఏ కీడు రాకోకుండా దేవుడు మంచిగా నిన్ను కాపాడుతూ వస్తాడు. ప్రేమ దేవుడు, ఒకవేళ చెడు చేసావనుకో ఏదో ఒక పనిష్మెంట్ కంపల్సరీ నువ్వు అనుభవించాల్సిందే. ఇక్కడ వాళ్ళు చెడు నడక అన్ని మానేశారు, మంచి క్రియలు చేయటం మొదలుపెట్టారు. అందుకనే దేవుడు నేను చూసి ఓకే వీళ్ళు మారారని చెప్పి దేవుడు ఆయన ఇచ్చిన మాట మళ్ళీ ఆయన వెనక్కి తీసుకున్నాడు. ప్రేమ దేవుడు, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం కూడా మన చెడు నడకని, మనకున్న ప్రతి వ్యసనాలు, లేకపోతే ప్రతి చెడు అలవాట్లు, దేవునికి వ్యతిరేకమైన ఏ పనులైతే చేస్తున్నామో అవన్నీ మానేసి చక్కగా దేవునికి మంచి క్రియలు మనం చేయటం. ఎందుకో తెలుసా, దేవుడు చూస్తున్న దేవుడు. నువ్వు ఏది చేస్తే అది విత్తితే అది కోస్తావు. నువ్వేది మంచి చేసావా మంచి కోసుకుంటావు, ఒకవేళ చెడు చేస్తే చెడే కోసుకుంటాం. అర్థమవుతుందా? ఒకవేళ జాంకాయ మన విత్తి యాప్లికాయ కోసుకుంటా అయ్యిద్దా? అవదు. జాంకాయ చెట్టు అయితే జాంకాయ చెట్టే వస్తుంది, ఆ కాయలే వస్తాయి.
కాబట్టి నువ్వు మంచి చేస్తే మంచే వస్తుంది నీకు తిరిగి. నువ్వు మంచి చేస్తే ఏదో ఒక రోజు అది మళ్ళీ తిరిగి నీ దగ్గరికే వస్తుంది గ్యారంటీగా. అందుకనే దేవుడు చూస్తున్నాడనే విషయాలు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మంచి క్రియలు చేయండి. దేవునికి కావాల్సిన మంచి క్రియలు, దేవునికి మంచి క్రియలు నువ్వు చేయగలిగితే దేవుడు ఆయన యొక్క నాశనం, ఆయన ఉగ్రత రాకోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేస్తున్నామంట, ఉపవాసం ఉంటున్నాం. మంచిగా నువ్వు ప్రార్థన చేయి. నీకు ఏది అవసరమో నువ్వు మంచి క్రియలు చేయి. చెడు ఏమైనా ఉంటే అన్నీ తొలగించేసి మంచి క్రియలు నువ్వు చేయి. దేవుడు చూసే దేవుడు నీ జీవితంలో మంచి క్రియలు దేవుడు చేస్తే దేవుడు మంచి అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేసి గొప్పగా నేను ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఉపవాసం ఉండటం ఇంపార్టెంటే, అలాగే కన్నీరు కార్చటం కూడా ఇంపార్టెంటే. అలాగే ఇప్పుడు వీళ్ళు అవసరం కోసం ఉన్నారు. దేనికని? మేమంతా నాశనం అయిపోతామేమో, చచ్చిపోతామేమో, మా పట్టణం అంతా నాశనం అయిపోతామేమో అని వాళ్ళు భయం కలిగి దేవునికి లోబడ్డారు, దేవునికి భయపడ్డారు. కాబట్టి వాళ్ళు మొట్టమొదటిగా ఏం చేశారంట, ఉపవాసం ఉన్నారు. రెండవదిగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చెడు నడకని మనం తీసేసుకోవాలి, మంచి క్రియలు మనం చేయాలి. అప్పుడు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు చూసే దేవుడు మంచి కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు ప్రియమైన దేవుడు. కాబట్టి ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు అన్న దానికి ఒక పెద్ద నిదర్శనం ప్రియమైన దేవుడు. ఎందుకంటే వాళ్ళు చేసే మంచి క్రియలన్నీ, అరే బాబు నేను చూసాను మీరు మంచిగా నడుచుకుంటున్నారు, చెడు మార్గాలన్నీ విడిచిపెట్టేశారు, కాబట్టి ఇప్పుడు మంచిగా మీరు బ్రతకండి, నేను ఏ హాని కూడా మీకు చేయనని. కానీ ఒకవేళ నినివే పట్టణము కాకుండా నోవాహు దినాల్లో ఆ రోజుల్లో దేవుని ఉగ్రత మొత్తం నాశనం అయిపోయింది. సొదొమ గొమొర్రా కూడా మొత్తం ఆ ప్రాంతంలో ఒక మొక్క కూడా మొలకోకుండా దేవుడు నాశనం చేశాడు. నినివే పట్టణాన్ని కూడా నాశనం చేయొచ్చు చెప్పాడు, దేవుడు చేస్తాడు. కానీ ఏమైందంట, వీళ్ళందరూ చెడు నడతని మానేశారు. నోవాహు దినాల్లో వాళ్ళు చెడు నడతన మానలా. 120 సంవత్సరాలు చెప్పినా కూడా వాళ్ళు చెడు నడతని మానలా. అందుకే నాశనం అయిపోయింది. రెండవదిగా సొదొమ గొమొర్రా కూడా దేవుడు చెప్పి చెప్పి ఆ మార్గపోయేసరికి ఏమైందంట, అగ్ని గంధకాలు పడి మొత్తం మనుష్యులు కాదు కదా ఆ ప్రాంతం అంతా కూడా నాశనం అయింది. ఇప్పుడు నినివే కూడా అదే విధంగా నాశనం అవ్వాలి. కానీ దేవుని దగ్గర వాళ్ళు ఏం చేశారంట, ఉపవాసం ఉన్నారు, కన్నీరు కార్చారు. మూడవదిగా వాళ్ళ చెడు నడతని వాళ్ళు విడిచిపెట్టేశారు. ఈరోజు నువ్వు కూడా మంచిగా బ్రతకాలంటే, ఎలాంటి హాని ఎలాంటి ప్రమాదాలు మన దగ్గర దరిచేరకోకుండా ఉండాలనంటే నువ్వు కూడా ఉపవాసాలు ఉండవు, కన్నీరు కార్చు, చక్కగా మీకున్న చెడు నడతని లేకపోతే చెడు అలవాట్లు ఏమైనా ఉంటే అవన్నిటిని విడిచిపెట్టేసే దేవునికి ఉగ్రత ఏది కూడా నీ మీదకి రాకుండా దేవుడు ఈరోజు కాపాడుతాడు ప్రియమైన దేవుడు. హల్లెలూయా. నిందలు రాని, అవమానాలు రాని, ఏమి వచ్చినా కూడా చక్కగా దేవుని వైపు చూస్తూనే నువ్వు ముందుకి సాగిపో. చాలామంది మనకి ఏదైనా అయితే చాలు మనం దేవుని విడిచిపెట్టి లోకానికి దగ్గర అయిపోతూ ఉంటాం. అర్థమవుతుందా? చిన్నదేదైనా జరిగినా లేదా పెద్దదేదైనా జరిగినా కూడా నువ్వేమైపోతావంట, లోకానికి దగ్గర అయిపోతావు, దేవునికి దూరం అయిపోయి దేవునికి చాలా దగ్గర అయిపోతావు. అప్పుడు ఏమైపోతావు ప్రియమైన దేవుని మీద? చాలా ప్రమాదాలు, దేవుడు నాశనానికి కారకురాలు అయిపోతాం. అందుకనే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టుకోకుండా చక్కగా దేవుళ్ళలో ఉండు. ఎందుకంటే నువ్వు చనిపోయినా అరే వాడు పరలోక రాజ్యంలోకి వెళ్తాడు అనేది మనం కూడా అనుకోవాలి. అర్థమైందా? లేకపోతే చనిపోయినా ఆవిడ పరలోక రాజ్యానికి వెళ్తుంది అంటే మంచి క్రియలు చేస్తే మనం అనుకుంటాం. ఒకవేళ చెడు క్రియలు అయితే మనం అనుకుంటాం అలాగా వీడు కంపల్సరిగా నరకానికి పోతారా అని మనం అనుకుంటాం. ఇక్కడే మనం అనుకుంటాం, వాళ్ళ క్రియలను బట్టి మనం అనుకుంటాం. కాబట్టి ఈరోజు నీ క్రియలను చాలా జాగ్రత్తగా నువ్వు చేసుకోవాలి. అలాగే మంచిగా దేవునిలో నువ్వు నడవాలి. చెడు నడతను నువ్వు విడిచిపెట్టేస్తే దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి మేము ప్రేయర్స్కి వెళ్తూ ఉంటే ఒక కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే
వరుసగా ఏదో ఒక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, వరుసగా ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే దానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? సాతానుగాడు ఆ ప్రమాదాల నుంచి వాళ్ళని విడిపించాలి, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టేయాలి, సర్వనాశనం చేయాలని చూస్తూ ఉంటారు. కానీ దేవుడు వాటి నుంచి దేవుడు విడిపిస్తాడు ప్రేమ దేవుడా. కానీ కొన్నిసార్లు నువ్వు చెడు నడక నడిస్తే సాతానుగాడికి ఇష్టమే. సాతానుగాడు ఏమనుకుంటాడు? నా పార్టీ అయితే బాగుండు అనుకుంటాడు. ఎలాగా? పాపంలో జీవిస్తే, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరం అయిపోతే హ్యాపీగా ఉంటాడు. ఎవరో? సాతాను చక్కగా హ్యాపీగా ఉంటుంది. అరే నా పిల్లోడే అని చెప్పి హ్యాపీగా ఉంటాడు. ఒకవేళ నువ్వు దేవుళ్ళు మంచిగా ఉంటున్నావు అనుకో, అప్పుడు సాతాను ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచన చేస్తూ ఉంటుంది. కానీ దేవుడి మట్టికి నీకు ఎప్పుడు కాపుదలగా ఉండి ఎప్పుడు నేను నిరంతరం దేవుడు కాపాడుతానే ఉంటాడు ప్రేమని. ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయ్యావనుకో, దేవుడు నిన్ను ఏమీ చేయడు, కానీ ఆయన నిన్ను దగ్గర చేర్చుకోవటానికి ఏదో ఒక ముళ్ళు నిన్ను పెడతా ఉంటాడు, ఏదో ఒక చిన్న ముళ్ళు. అప్పుడైనా దేవుని తెలుసుకొని నువ్వు దేవుని దగ్గరికి వస్తావేమో అని ఆయన ఆశపడి దేవుడు చిన్న చిన్న ముళ్ళు నీకు పెడతా ఉంటాడు. వాటి నుంచి చక్కగా నువ్వు దేవుని దగ్గరికి వస్తావని ప్రేమ దేవుని పెట్టారు. సో ఇప్పుడు ఈ నినివే పట్టణం అంతా కూడా ఎలా ఉన్నారంట? ఉపవాసం ఉన్నారు, కన్నీరు కార్చారు, అలాగే వారి చెడు నడతని వాళ్ళు విడిచిపెట్టేశారు. ఈరోజు మనం కూడా ఉపవాసాలు ఉండాలి, దేవుని దగ్గర కన్నీరు కార్చాలి. అలాగే మనకున్న ఏమైతే చెడు అలవాట్లో, లేకపోతే చెడు నడకో, ఏదైతే మన దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామో ఇవన్నిటి నుంచి మనం విడిపించి చక్కగా దేవునిలో ఉపవాసం ఉండి మనం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఏ కార్యమైనా కూడా దేవుడు చేస్తాడు ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మంచిగా దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు మాట్లాడాడు. అది ఎంత అవసరమైనా కూడా అవసరానికి తగ్గట్టుగా దేవుడు చేయబోతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుడా. కాబట్టి నీ మనస్సులో ఉన్న ఏ ఆలోచన ఇది జరగదేమో, లేకపోతే ఇది అది అవ్వదు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సో నీ ఆలోచనలన్నీ నువ్వు తీసేసాయి. కాబట్టి దేవుడు ఈరోజు మన జీవితంలో ఒక అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలో తెలుసా? ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు, ప్రార్థన చేయి, నీ యొక్క చెడు నడతను నువ్వు మానేసే, దేవుడు చక్కగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆత్మ చెవుచిన మాట చెవుగడ వినదుగాక. ఆమేన్. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం.